కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసండి, అల్పులకి సహాయం చేసినట్టు చేసి దానికి వడ్డీలు ఆగుతున్నారండి. వడ్డీలు 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 గుంజుతున్నారండి. మనం అలాంటి పనులు చేయొచ్చా? మన సంఘంలో మన సహోదరుడు ఏదో కష్టంలో ఉన్నాడు, సహాయం చేసాం, వాళ్ళ దగ్గర వడ్డీలు లాగడం ఏంటి? మళ్ళీ అది ఇవ్వలేమని ఎంత బతిమలాడినా సరే నీ హృదయం కఠినం చేసుకుని అలాగని ఇలాగని ఇలాగని అలాగని ఎన్ని తిట్టావు. కాబట్టి మనము ఎవరికైనా ఉపకారం చేస్తే మంచిదే, చేయడం ఉపకారం చెయ్యాలి. ఉపకారం ధర్మం చేయటం అది దేవుడికి సజీవ యాగంగా మనము సమర్పించేసుకున్నట్టే. మీరు ఒక ఉపకారం చేస్తే కూడా దేవుడికి సమర్పించుకున్నట్టే. ఆ అల్పుల్లో నువ్వు దేవుడిని చూసావు, ఎంతో కష్టంలో ఉన్నారు, ఏదో ఆపద వచ్చింది కాబట్టి నువ్వు ఉపకారం చేసావు, మంచిదే. వాళ్ళు వచ్చి ఇచ్చి ఉన్నప్పుడు తీసుకోవాలి, పట్టుకున్న వాళ్ళని సాధించేయకూడదు. ఇంకా కొంతమంది తిట్లు కూడా తిడతారు, శాపాలు కూడా పెడతారు. నువ్వు ఈ టయానికి ఇస్తానన్నా ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ డబల్ వడ్డీ అంటారు. ఇంకా సహోదరులు అనబడిన అలుపులకి మనం ఎప్పుడు ఉపకారం ధర్మం చేయాలి. పోనీయండి, ధర్మం అంటే ఉచితంగా ఇచ్చేయడం, ఉపకారం అంటే సహాయపడడం అంతే. ఉచితంగా ఇచ్చేసారు అనుకోండి, లేదంటున్నారు కదా మీకు మళ్ళీ నాకు వద్దులేండి తీసుకోండి అంటే అది ధర్మం అయిపోతుంది. ఏదో కష్టంలో ఉన్నారు అడిగారు కదా తీసుకోండి మళ్ళీ మీకు ఉన్నప్పుడు ఇచ్చేయండి అంటే అది ఉపకారం అవుతుంది. ఉపకారము ధర్మం చేయండి, మర్చిపోకండి ప్రియులరా. అలా చేస్తే అది దేవుడికి చేస్తుంది. నీ ఇంటనే ఒక పరదేశి ఎవరు లేరు, ఇంట్లో చేర్చుకున్నావు, ఏసై చేర్చుకున్నట్టు అది.